హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక చిన్ని హార్వెస్ట్ తోటి. చూసారా గులాబీ పువ్వులు, మల్లె మొగ్గలు చూసారా, మొక్క చూసారా ఎంత చిన్నగా ఉందో, అయినా మొగ్గలు చూడండి చెట్టు నిండా ఉన్నాయి. 4 రోజులైందండి మొక్కల దగ్గరికి వచ్చి. ఈ 4 రోజుల తర్వాత వచ్చి చూసేసరికి నాకు ఎన్ని సర్ప్రైజెస్ కనిపించినాయో. ఈ కర్బూజా పాదుకైతే కర్బూజా వచ్చిందనమాట. చూసారా ఎంత ముద్దుగుందో. ఇంకా వంగ చెట్లకైతే పూత మొదలయ్యింది. అలాగే కొన్ని మందార పువ్వులు, మల్లె పువ్వులు కూడా పూసినాయి. ఇంకా గోరు చిక్కుడుకాయలు కూడా తయారైపోయినాయి. ఎంత బాగుందో కదా. ఇంకా పైన ఇవన్నీ కనిపించేసరికి నేనేం తెచ్చుకోలేదు కోసుకోవడానికి. ఇదిగోండి ఇలా వేల్లోనే కోసుకుని కిందకు వచ్చేసి మీకు ఇవన్నీ సపరేట్ చేసి చూపిస్తున్నాను. పువ్వులు, ఇంకా గోరు చిక్కుడుకాయలు, కొన్ని దొండకాయలు, బెండకాయలు, అలాగే పాలకూర, పుదీనా కూడా తయారైపోయింది. వాటిని కూడా కోసుకుని ఎంచక్క ఈరోజు మా ఇంట్లో పాలకూర పప్పు. ఎంతైనా మనం సొంతగా పండించుకున్న కూరగాయలు కోసుకుని తింటుంటే ఎంత బాగుంటుంది కదండి. ఈ ఫీల్ మీకు కావాలంటే మీరు కూడా పండించండి. బాయ్ ఫ్రెండ్స్.